అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ చీరకు కుచ్చులు వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ స్టార్ట్ చేసే డిజైను. ఈ చీర కలర్ వచ్చి గ్రీన్ అండ్ గ్రే కలర్ అనమాట. నేను ఎప్పుడు చుట్టుకుంటా కదా 8 వరుసల దారం, ఇట్లా 8 వరుసల పోగులు దారం చుట్టుకున్నా ముందుగానే. ఇప్పుడు ఇది స్టార్టింగ్ అనుకోండి, ఇక్కడ నుంచి మనం లాక్ వేసుకుంటాం కదా, స్టార్టింగ్ అనుకోండి. ఇది లాక్ వేసుకుంటాం కదా, ఇట్లా లాక్ వేసుకున్నాక 1 2 3 4 5 చైన్స్ వేసుకోవాలన్నమాట. అది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా. తర్వాత మళ్ళా 4 చైన్స్ వేసుకోవాలన్నమాట. 3 4 ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా లాక్ వేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు 6 చైన్స్ వేసుకోవాలన్నమాట. 3 4 5 6 ఈ 6 ఎక్కడ దాకా వస్తుందో దానికి లోపలికి ఇట్లా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకున్నాక మళ్ళీ 1 2 3 4 చైన్ అనమాట. 4 చైన్ వేసుకొని ఇక్కడేమో 5, ఇక్కడ 4 6 4 అనమాట. ఇప్పుడు చీర ఉంటుంది కదా, ఇట్లా చీరని ఇట్లా వెనక సైడ్ బ్యాక్ సైడ్ తిప్పాలన్నమాట. తిప్పి త్రిబుల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇట్లా త్రిబుల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా త్రిబుల్ క్రోషా 13 త్రిబుల్ క్రోషాస్ వేసుకోవాలన్నమాట. 13 స్తంభాలు అనమాట. ఇట్లా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇంతే. మొత్తం దీనికి మొత్తం ఆర్చ్ మొత్తం వేసుకోవాలన్నమాట. 13 త్రిబుల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా ఇదే విధంగా మొత్తం ఆర్చ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఇప్పుడు 9 వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా 10 వేసుకోవాలా. ఇట్లా ఆర్చ్ మొత్తము. ఇప్పుడైతే ఇప్పుడుండే సిచ్యువేషన్లో అయితే ఎవరికి అసలు ఉచిత సలహాలే ఇవ్వకూడదు. మనల్ని అడిగితే తప్ప మళ్ళీ మనం సలహాలు ఎవరికి ఇవ్వకూడదు అనమాట. ఇచ్చినామంటే సలహాలు మనమే చెడ్డోళ్ళు అయిపోతామన్నమాట. అందుకే ఎవరికి ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు అస్సలు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో. అందుకే ఇప్పుడు ఇట్లా లాక్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా 13 వేసుకున్నాక ఇట్లా ఈ విధంగా లాక్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ చీరని ఇట్లా స్ట్రైట్ తిప్పుకొని ఇవి ఉంటాయి కదా ఎడ్జెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ బొక్కల్లో నుంచి మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా సింగిల్ క్రోషా వేసుకోవాలన్నమాట. సింగిల్ క్రోషాస్ ఎన్ని వేసుకోవాలంటే 6 వేసుకోవాలి. సింగిల్ క్రోషాలు 6 టైం వేసుకున్నాక మళ్ళీ మధ్యలో ఒకటి బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. స్మాల్ బీడు ఇట్లా. ఇప్పుడు బీడ్ యాడ్ చేస్తున్నా. ఈ విధంగా ఇట్లాంటి బీడ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బీడ్ యాడ్ చేసి మళ్ళీ వేసుకోవాలి సింగిల్ క్రోషా. 6 టైమ్స్ వేసుకోవాలన్నమాట. ఇవి సింగిల్ క్రోషాస్. దీంట్లో అప్పుడే పక్కన ఉంది కదా, ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. దీంట్లో నుంచి వేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం 6 వేసుకోవాలన్నమాట. 6 సింగిల్ క్రోషాస్ వేసుకోవాలన్నమాట. ఇట్లా తర్వాత మళ్ళీ ఇక్కడ లాక్ చేయాలన్నమాట. దీన్ని ఈ విధంగా లాక్ చేసుకున్నాక మళ్ళీ బట్టకి లాక్ వేసుకోవాలన్నమాట. ఇక్కడే ఎక్స్ట్రా ప్లేస్ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా 5 చైన్స్ వేస్తున్నాను అనమాట. ఇట్లా ఈ విధంగా మళ్ళీ 3 ఎక్స్ట్రా చైన్స్ వేసి మళ్ళీ ఇది కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసి తర్వాత ఇది ఇట్లా గమ్ముతోటి ఈ విధంగా బ్యాక్ సైడ్ అతికించుకోవాలన్నమాట. డిజైన్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. ఇట్లా ఆర్చ్ ఇక్కడ కుచ్చుళ్ళు వస్తాయన్నమాట. ఇక్కడ కుచ్చుళ్ళు గ్రీన్ కలర్ కట్టుకుంటున్నాను నేను. ఈ డిజైన్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డిజైన్ మీకు నచ్చితే చెప్పండి. ఈ విధంగా ఫైనల్గా డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది. కుచ్చులు కడితే ఇంకా బాగుంటుంది ఈ డిజైన్కి.
నేనైతే ఇప్పుడు వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని కుచ్చులు కట్టి చూపించలేదు, ఓన్లీ ఇది డిజైన్ ఒకటే చూపిస్తున్నా ఈ విధంగా. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.